నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం మేము అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, సరే. మీ బర్త్ టైం ఒక్కసారి వెరిఫై చేద్దాము. 29 జనవరి 1994, 11:16 AM, కరీంనగర్. అవునవును సార్. ఇది ఎవరు రాసి ఇచ్చారు? ఇది నేను పుట్టినప్పుడు మా నాన్న నోట్ చేసుకున్నారు సార్. ఓకే, అంటే మీరు హాస్పిటల్ జననం ఎక్కడ? హాస్పిటల్ కాదు బయట నుంచి. వాళ్ళే ఇంటి ఇచ్చిందా? దగ్గర. అవునవును, హాస్పిటల్ కాదు సార్, ఇంటి దగ్గరనే. ఇంట్లో నార్మల్ డెలివరీ అయిందా? నార్మల్ డెలివరీ సార్. ఓకే, సో ఒక 10 నిమిషాలు తేడా ఉండొచ్చు కదా? ఉండొచ్చు సార్. సో 11:05 తీసుకుందాము. 11:05 ఒక 10 నిమిషాలు. ఇంకా 11:04:55 అట్లా తీసుకోవచ్చు అనమాట. సరే సార్. కరీంనగర్. ఓకే, మేషలగ్నం వచ్చింది. తర్వాత 20 నక్షత్రం వచ్చేసి మగా నక్షత్రం వచ్చింది. కరెక్టే కదా? అవునవును సార్, కరెక్ట్. ఓకే, లగ్నము చంద్రుడు రెండు కూడా కేతు నక్షత్రాల్లో పడ్డాయి. కేతు కూడా ద్వితీయంలో ఉన్నాడు. వెరీ గుడ్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే, నేను ఆస్ట్రాలజర్ కావాలనుకున్నా, దాని గురించి తెలుసుకుందామని. ఓకే. ఎందుకు ఆస్ట్రాలజర్ అవ్వాలని అనుకుంటున్నారు అసలు? ఎందుకంటే అదేదో ఇంట్రెస్ట్ అలా వచ్చేసింది సార్. ఇంట్రెస్ట్ వల్ల, ఇంట్రెస్ట్ ఫ్యూచర్ చెప్పడం. అంటే మరి మీ జాబ్ ఎవరు చేయాలి మరి? మీరు ఆస్ట్రాలజర్ అయితే అది చేస్తూనే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, అది నాకు అవునవును సార్. అంటే మీకు పే సాటిస్ఫాక్టరీ లేదా, వర్క్ సాటిస్ఫాక్టరీ లేదా, లేదంటే ఆస్ట్రాలజీ తినేస్తుందా మిమ్మల్ని రమ్మని? తినేస్తుంది సార్, అంతే అంతే. సాటిస్ఫాక్షన్ అని కాదు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ కాదు కదా, అది మనీ కోసం చేయడమే జాబ్ అనేది. ఓకే, రైట్ 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 రైట్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆ జాబ్? 9 years అవుతుంది సార్. ఓకే, ఏంటిది జాబ్ రోల్ ఎగ్జాక్ట్లీ? ఇంజనీర్ సార్. ఏది, సైట్ ఇంజనీరా? అసిస్టెంట్ ఇంజనీర్. అసిస్టెంట్ అంటే ఇప్పుడు రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మీరు అప్రూవ్ చేస్తే అవుతా ఉంటుందా? అవునవును సార్, అంటే మేము వర్క్స్ రికార్డ్ చేస్తుంటే వాళ్ళకి పేమెంట్స్ వస్తుంటాయి, మా హ్యాండ్ ఓవర్లోనే వర్క్స్ నడుస్తుంటాయి సార్. ఓకే, గాట్ ఇట్. సరే, ముందుకు వెళ్దాం సార్ చార్ట్లోకి. మేషలగ్నం వచ్చింది. మీకు వచ్చేసరికి కరెంటు మూన్ దశ జరుగుతోంది కదా? అవునవును సార్. మేషలగ్నానికి లగ్నాధిపతి అయిన వాడు దశమంలో రవి నక్షత్రంలో ఉన్నాడు. రవితో పాటు కలిసి ఉన్నాడు. శుక్రుడు కూడా అక్కడే కలిసి ఉన్నాడు. సరే, కంబస్ట్ అయితే అయ్యాడు. చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు పంచమంలో ఉన్నాడు. అయితే కేతువును మార్స్ ఒకే స్టార్లో ఉండడం వల్ల కుజుడికి కొంచెం రెట్రో ఎఫెక్ట్ వచ్చింది. అంటే డెసిషన్ మేకింగ్ ఇదంతా కొంచెం ఎఫెక్ట్. బట్ రవి దశమంలో ఉండి చాలా బ్యాలెన్స్ చేశాడు. అంటే చార్ట్ అయితే చూడడానికి చాలా బాగున్నది. కానీ బుధుడు అహెడ్ వెళ్ళిపోయాడు కాబట్టి వక్రిస్తాడు. సో వక్రించినప్పుడు చూడాలి. కానీ మార్స్ స్టార్లోకి వక్రిస్తున్నట్టున్నాడు. సరే, ఓకే. రాహు ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు శని బుధులు ఇద్దరు కూడా కలిసి కుజ నక్షత్రంలో ఉన్నారు. అది 10th కనెక్ట్ అయింది. దట్ ఈజ్ ఓకే. అండ్ గురువు ఇన్ రాహు నక్షత్ర, బట్ ఇన్ పుష్కర నవాంశ కాబట్టి గుడ్. ఓకే, 8th ఉన్నది రాహు, పర్వాలేదులే. ఓకే, దట్ ఈజ్ ఓకే. 12th లార్డ్ ఇన్ 8th ఓకే కాబట్టి 9, 12 గ్రహం లేదు కాబట్టి ఓకే. అయితే మీది క్యాపబిలిటీ చాలా బాగున్నది. సో ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ కాంబినేషన్ అడుగుతున్నారు. సో జనరల్లీ ప్రొఫెషన్కి కూడా లగ్నాధిపతి దశమంలో ఉండడం వంశోద్ధరక యోగం కాబట్టి గుడ్, మంచిగా ఉంది. అయితే ఇప్పుడు ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి 3, 8, 12 కదా సర్జికల్ కాంబినేషన్స్. శని గురు కేతువులు. శనికి కేతుకి ఏం సంబంధం ఏం లేదు. ఓకే, అంటే డైరెక్ట్గా ఏం లేదు. ఓకే, అంటే ఈ స్పిరిచువల్ రిలేటెడ్గా మనం చేయాలంటే గురువు మాత్రం శనిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. గురు శనులకు సంబంధం ఉంది. గురువు యొక్క నక్షత్రాధిపతి రాహు అంతే. సో డైరెక్ట్గా సంబంధం లేదు. తర్వాత లగ్నలాడ్ అనేవాడు థర్డ్ లాడ్తో కనెక్ట్ అయ్యాడా? లేదు, థర్డ్ లాడే లగ్నలాడ్కి కనెక్ట్ అయ్యాడు. ఓకే, 8th లార్డు 12th లార్డు. అంటే మార్స్కి జూపిటర్కి కూడా 12th హౌస్ కూడా ఏమీ కనెక్షన్ ఏం లేదు. అంటే మీకు అంటే క్రిటికల్ థింగ్స్ని హ్యాండ్ చేసేదానికి అన్లాక్ అయితే లేదు. అర్థమైందా? అంటే మీరు ఏంటంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటి మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి చేయడం ఒకటి,
మనకి ఇంట్యూటివ్ గా అన్లాక్ అవ్వడం అనేది ఈ సర్జికల్ కాంబినేషన్స్ అనమాట. అంటే మీకు ఎగ్జిస్టింగ్ రూల్ తెలుసు అనుకోండి, మీరు ప్లే చేయగలుగుతారు. అదే కొత్త రూల్తో ప్లే చేయాలనుకో, అంటే మీరే రూల్ క్రియేట్ చేయాలి, మీరే అది ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే ఒక్కోసారి అనుకున్నంతగా అన్లాక్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ కొంతవరకు ఓకే. అంటే ఈ గురుబుద్ధులు బ్రాహ్మణ యోగం కాబట్టి ఇది కొంత కాంబినేషన్ లీడ్ చేస్తుంది, కొంతవరకు ఓకే. ఒరిజినల్గా ఉన్న కాంబినేషన్ చెప్తా ఉన్నా. ఓకే, తర్వాత ఇక మామూలుగా పీరియడ్ చూద్దాము, మనకు అనుకున్నట్టుగా పోయిందా లేదా పీరియడ్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు 32 నడుస్తున్నాయి కదా, అంతే కదా. సో ఒక్కసారి 94 నుంచి ఈవెంట్స్ చూస్తా, అనుకున్నట్టుగా ఉందా లేదా చార్ట్ చూస్తా. నేను అనుకున్నట్టుగా చెప్తే మరి ముందుకెళ్ళి చెప్తా, మధ్యలో మాత్రం నాకు రేటింగ్ ఇవ్వాలి. ఒక సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్, అది నా దగ్గర నుంచేనా మీ దగ్గర నుంచి ఏదైనా మెసేజింగ్ సౌండ్? అది వేరే ఫోన్ సార్. మెసేజ్ మీదేనా సౌండ్? వేరే ఫోన్ సార్. మీ ఫోనా? ఓకే ఓకే, సరే సరే. నా కంప్యూటర్లో ఏమన్నా అయ్యిందేమో అని కంగారు పడ్డా అనమాట. ఓకే రైట్. తర్వాత 95 మొదట కేతు దశ. ఓకే, సో కేతు స్టార్లో ఉన్న ప్లానెట్ ఒకటే, పంచమంలో ఉంది కాబట్టి మంచి ఫ్యామిలీలో మంచి పొజిషన్లోనే పుట్టినట్టు. 10th house 25 degrees, ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి చిన్నప్పుడు అంతా బాగానే ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకే, నార్మల్గా ఉంది, యావరేజ్. ఓకే, తర్వాత 98లో కూడా 10th house కంజంక్షన్ యురేనస్ జరుగుతోంది, కానీ రెట్రో ఎఫెక్ట్ కదా, పెద్దగా ఏం కాదు. కాకపోతే చిన్న వయసు కాబట్టి ఒకసారి హెల్త్ ఇట్లాంటి చిన్న చిన్న ఇస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఆ 98 ఆ ప్రాంతంలో శుక్రుడి వచ్చింది అనమాట, శుక్రుడి దశ వచ్చింది. శుక్ర నక్షత్రంలో ఎవరు లేరు, శుక్రుడు స్టార్లెట్ పంచమంలో ఉన్నాడు. అంటే ఓకే, దట్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ కాదు కైండ్ ఆఫ్ అక్కడ కొంత ఛాలెంజ్ ఇచ్చి సాల్వ్ చేస్తా అనమాట. 98, 99 కనిపించిందా లేదా? 4-5 ఏళ్ళకి పేరెంట్స్ సిచ్యువేషన్ నో ఐడియా. ఓకే, సరే సరే, మళ్ళీ చూద్దాం. ఓకే, అక్కడ ఏమీ పెద్ద సీరియస్ ప్రాబ్లం అయితే నాకేం కనబడలేదు. దశ కూడా బాగానే ఉంది కాబట్టి మామూలుగా మీరు చదువుకుంటూ ముందుకెళ్తూ అట్లా కామన్గా 2 సీన్లలో ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట, లైఫ్ అట్లా వెళ్తుంది. తర్వాత మళ్ళీ చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ ఇక్కడ 2004-5లో నెటల్ సన్ని కంజైన్ చేస్తుంది. ఇది కొంచెం క్రిటికల్ ఆస్పెక్ట్ అనమాట, మంచిది కాదు ఆస్పెక్ట్. అట్లనే 2006లో కూడా ప్రోగ్రెసివ్ 10th house మార్స్ని కంజైన్ చేస్తుంది. ఇది రివర్సల్ ఆస్పెక్ట్ అయినా కూడా ఈ ఆస్పెక్ట్ మరి ఇష్యూలో ఉంది కదా, కాబట్టి మనం ఇబ్బంది చెప్పాలి. 2006లో మీకు ఇంచుమించుగా ఏం జరుగుతోంది? రాహుభుక్తి జరుగుతుంది. రాహు శని నక్షత్రంలో ఉంటే శని విత్ బాధకుడు అయ్యి షష్టాధిపతితో కలిసి ఉన్నాడు అనమాట. ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, మీ పర్సనల్ ఎలా ఉంది, తర్వాత అనుకున్నట్టుగా సిచ్యువేషన్స్ కొంచెం ఛాలెంజెస్ ఇచ్చాయా, లేదంటే ఏదైనా డబ్బులు ఇస్తే మోసం చేయడం జరిగిందా? ఎందుకంటే గురువు కనెక్టెడ్ టు 8th కదా, సో కాబట్టి అట్లాంటివి ఇస్తూ ఉంటుంది, కాబట్టి ఇబ్బందులు ఇస్తుంది అనమాట. ఇచ్చిందా? ఏమీ లేదు, బాగుందంటారు. ఫ్యామిలీలో అయితే ఇబ్బందులు ఉన్నాయి సార్. అంటే రెగ్యులర్ గా ఉండే ఇబ్బందులు అంటారా, కొత్తగా వచ్చిన ఇబ్బందులు అంటారు ఇవి? కొత్త సార్. కొత్త ఏంటిది? ఫైనాన్షియల్ రిలేటెడా, హెల్త్ రిలేటెడా? ఫైనాన్షియల్ సార్. ఫైనాన్షియల్ గా ఎవరికైనా ఇస్తే అనుకున్నట్టుగా రిటర్న్ రాకపోవడం అట్లాంటివేనా? అంతే సార్. ఓకే రైట్. ఇది డిఫికల్టీ ఆస్పెక్ట్ కాబట్టి మన దగ్గర 100 రూపాయలు అంటే ఈజీగా 50 రూపాయలు లాగేస్తాయి అనమాట. ఓకే, మళ్ళీ మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలి, అర్థమైందా? 2007, 2008 మళ్ళీ ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్, అంటే చేస్తే పని చేస్తుంది అంతే అనమాట. బుధుడు అనేవాడు రాహు నక్షత్రంలో వక్రించాడు ఇప్పుడు 2008లో. ఓకే, ఈ బుధుడు వక్రించడం వల్ల మనకి చదువు కానీ, అండర్స్టాండింగ్ కానీ, ప్రాస్పెక్ట్ ఆఫ్ థింకింగ్ కానీ అనుకున్నంత స్పీడ్గా ఉండము, కొంచెం మబ్బే ఉంటాం అనమాట ఆ టైంలో. ఎందుకంటే బుధుడు వక్రత్వము, ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ని కంజైన్ చేస్తున్నాడు, అంటే సరదాగా ఎంజాయ్మెంట్, ఫన్ ఓరియంటెడ్గా ఉంటాం అనమాట. మనం చేసేది రైట్ పోతలేదనేది మనకు అర్థం కాదు, సో అట్లా కనిపిస్తుంది అనమాట. ఓకే, చదువు కొంచెం స్లోగా ఉంటుంది, అనుకున్నట్టు ఉండదు, ఎంజాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. కనిపించింది 8 మేబీ మీరు 6th, 7th ఉండుంటారు అనమాట, అంత ఫోకస్డ్ గా లేదు. ఓకే, మళ్ళీ మీకు 2010 వచ్చినాక 10 కన్నా 11 బెటర్ అనమాట. ఓకే, ఇన్ 2011 అరౌండ్ ద టైమ్ మీకు శని భుక్తి వస్తుంది. ఓకే, 9 నుంచి 13 వరకు. ఈ శని భుక్తి ఏం చేస్తానంటే మార్స్ స్టార్లో ఉండడం వల్ల, మార్స్ దశమంలో ఉండడం వల్ల శనికి రెట్రోగ్రేట్ రావడం, ఎఫెక్ట్ రావడము,
10th కి కనెక్ట్ అవ్వడం వల్ల మనం రైట్ ట్రాక్లోకి వెళ్ళాలనే దాని మీద మీకు మంచి క్లారిటీ వస్తుంది అనమాట. రేపు ఉద్యోగం రావాలి, చదువు బాగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటే లైఫ్కి మీకు అవకాశం ఇవ్వాలి అంటే బ్యాక్ అనమాట. మళ్ళీ మీరు ప్రోగ్రెసివ్ సన్స్ ఎక్స్టైల్ నెటల్ అసెండెంట్ అంటే మేబీ మీరు ఇంటర్ అయ్యాక బీటెక్ డిగ్రీ ఏది ఉంటే అది ఇంజనీరింగ్ అయితే అది. ఆ 11 దగ్గర మీకు రియలైజేషన్ వచ్చింది, ఇట్లా కాదు మనం చెయ్యాలి, చాలా విషయాలు వేరేగా ఉన్నాయి ఇక్కడ అనే దాని మీద మీకు క్లారిటీ వచ్చి మీరు ప్రోగ్రెస్ అవుతారని చెప్తాను అనమాట. 11, 12 మీకు ఇంపార్టెంట్ టర్నింగ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఆన్ ఫర్దర్ కెరియర్ అట్లాంటివి చెప్తా. కనిపించాయి కదా? ఇక్కడ నుంచి బండి ట్రాక్ ఎక్కింది. ఇక మీ ఫాదర్ ఏమి అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ గా రెవెన్యూ రాకపోయినా మీరు సెల్ఫ్ గా ముందుకెళ్తూ మీరు చేసుకోగలుగుతారు. అంటే మీ లైఫ్ కి గ్యారంటీ ఇస్తా ఉందన్నమాట అది. ఓకే, 12, 13, 14 ఇవన్నీ బాగా వెళ్తున్నాయి, బాగా చదువుకుంటున్నారు, బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని చెప్తారు అనమాట. ఓకే, కనిపించాయి కదా? 15, 16 ఏమీ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వస్తే చెప్తా, అప్పటిదాకా గ్రోత్ సైడే చెప్తున్నాను అనమాట. ఓకే, 16, 17 ఇవన్నీ బాగున్నాయి. ఓకే, ఏమి మనం డిఫికల్టీ ఛాలెంజెస్ అంటే మీకు వీనస్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ పార్ట్ లో బాగా పర్ఫామ్ చేశాడు అనమాట. అర్థమైందా? సో పంచమ స్థానం పూర్వపుణ్యస్థానం అవడం, వీనస్ ఎట్ల కొట్ట లాక్కొచ్చాడు. సో ఇట్స్ బీన్ గుడ్ ఫర్ యువర్ మ్యారేజ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో, పాజిటివ్ అనమాట. తర్వాత ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ ఏం లేదు. 18లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటర్న్ ని కంజైన్ చేశాడు, ప్రోగ్రెసివ్ సాటర్న్ ని కంజైన్ చేశాడు అనమాట. 18లో సన్ దశే వచ్చింది అనమాట. 18లో సన్ లో మార్స్ వచ్చాడు, రాహువు కూడా బుక్తో వస్తుంది, అట్లా కొంచెం మిక్స్డ్ గా ఉన్నది. కాబట్టి ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది. ఓకే, అంటే మీకు హార్డ్ వర్క్ ఉంటుంది, ఆపర్చునిటీ లేదంటే ఒకసారి ఫ్యామిలీ హెల్త్ ఇట్లా కొంత మళ్ళా మిక్స్డ్ స్ట్రగుల్ చెప్పాలి. అంటే 10th హౌస్ కంజంక్షన్ వీనస్ జరుగుతున్నా ఇట్ సైడ్ ఈ ఆస్పెక్ట్ కూడా జరుగుతుంది కదా. కాబట్టి మీకు 17, 18లో కొంచెం ఇబ్బంది పెట్టి తర్వాత మీకు పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది, ట్విస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కనిపించాయా? ఏమైంది? ఏమైంది? వేరే జాబ్ ప్రిపరేషన్ కోసం లాంగ్ లీవ్ పెట్టినప్పుడు. లాంగ్ లీవ్ పెట్టారా? అవును. అది రాలేదు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చారు కదా. ఓకే, అక్కడ మీకు ఆ గ్యాప్ రావడం కొంచెం అనుకున్నట్టుగా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఓకే, రైట్. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ 1920లో కూడా స్క్వేర్ విత్ నెటల్ జూపిటర్ జరుగుతుంది. యావరేజ్ అనమాట, గ్రేట్ ఏం కాదు, బ్యాడ్ ఏం కాదు, కానీ నడుస్తూ ఉంటుంది అట్లా అనమాట. ఓకే, తర్వాత మీకు ఆపర్చునిటీ వస్తుంది చెప్తా. ఓకే, అక్కడ దాకా మీరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్, అంటే మీరు మామూలుగా మీరు ఏం చేసుకుంటున్నారో అట్లా ముందుకు వెళ్ళడమే అంతేగా. ఓకే, 20, 21 ఇదంతా కోవిడ్ టైము సరే, బట్ స్టిల్ విల్ గో ఇన్ ద సేమ్ ఫ్లో అనమాట. అంటే మెర్క్యూరీ 21, 22లో అసెండెంట్కి సెక్స్టైల్ ఇస్తుంది, అది కూడా మంచిది కాదు కదా. కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది వర్క్ కానీ సిచ్యువేషన్ కానీ పూర్తిగా సాటిస్ఫాక్టరీగా ఉంటుందని చెప్పను అనమాట. ఓకే, దాని తర్వాత మీకు 24 జనవరి తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. 23 ఎండింగ్, 24, 25 మధ్యలో పాజిటివ్ చెప్తా నేను, ఇంప్రూవ్మెంట్ చెప్తా. అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్షిప్, ఫ్యామిలీ, అట్లనే వర్క్, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ సైడ్ చాలా ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ చెప్పాలన్నమాట. కనిపించాయా లేదా? చాలా పాజిటివ్ గా ముందుకు పోయిందా? ఏంది వర్క్ లో ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? ప్రమోషన్ రాలేదు అంటే మ్యారేజ్ వీటిలో మంచిగా ముందు పోయిందా? అవునవును, బాగుంది. వర్క్ లోడ్ అంత ముందు ఎక్కువ ఉండేది, అవన్నీ బ్యాలెన్స్ అయినాయి, పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది లైఫ్, అంతేనా? అవును సార్. ఓకే, తర్వాత 24కి వచ్చాం కాబట్టి ఆస్ట్రాలజీ. ఇప్పుడు మూన్ ఈజ్ ఆల్సో కారక ఫర్ ఆస్ట్రాలజీ. సో మూన్ స్టార్ లో ఎవరు లేరు, మూన్ స్టార్ లో సెకండ్ ఉన్నాడు. ఇదిగో ఈ చంద్రకేతులే మీకు అంటే ఒక రకమైన డిటాచ్మెంట్, విషయం ఏంటిదో తెలుసుకోవాలని, తెలియని తెలుసుకోవాలని, ఇవన్నీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి. దానివల్ల కూడా కొంత ఇస్తుంది అనమాట. ఓకే, ట్రై చేయండి. ఓకే, సో పూర్తిగా అని చెప్పను కానీ యువర్ జనరలీ మీరు ఇట్లా లగ్నాధిపతి దశమంలో ఉన్న వాళ్ళు జనరలీ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. ఏదైనా చేయగలుగుతారు, ఇదే అదే అని ఏం లేదు. ఓకే, కానీ మీకు జాబ్ ఇంపార్టెంట్, జాబ్ టర్నింగ్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయో చెప్పండి. ఆ టైంలో మీకు అది రైట్ జాబ్ అలా అట్లా వెరిఫై చేద్దాం. మనం ఇంతకుముందు గుడ్ టైం చెప్పినప్పుడు ఏమైనా వచ్చిందా ఇంతకుముందు? 16లో జాబ్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు 16కి వెళ్ళండి. 16లో మనం ఏం చెప్పాము? గుడ్ టైం చెప్పామా? గుడ్ టైం 16లో నుండి గుడ్ టైం ఉందన్నారు. 11 నుండి బాగానే ఉంది అన్నారు. అవును, 11 నుంచి బాగుంది, ప్రోగ్రెసివ్ వీనస్ బాగానే ఉన్నాడు. 16లో జాబ్ వచ్చింది. 18లో మళ్ళీ మీరు బ్రేక్ తీసుకున్నారు కదా. అవునవును సార్. ఓకే, నేను మీకు చెప్పలేదు కదా, రెండోసారి చెప్పట్లేదు కదా, ఫస్ట్ టైమే చెప్తున్నా కదా. అవును సార్, ఫస్ట్ టైం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను చెప్పిన చాటే చెప్పడం అలవాటు అయిపోతుంది ఈ మధ్య. రీసెర్చ్ కాల్లో ఏం చెప్తున్నానో, ఎవరికి చెప్తున్నానో
ఏమి డేటా సరిగ్గా నాకు అర్థం కావట్లేదు అనమాట. చెప్పిందే చెప్తున్నానా అని డౌట్ వస్తుంది నా మీద. ఎందుకంటే లేదు అదే సార్, లేదు సార్. ప్లానెట్స్ అదే ఫస్ట్ ఆస్పెక్ట్స్ తో రిపీట్ చేస్తున్నానా అనిపిస్తుంది. ఓకే రైట్, ప్లీజ్ మీరే కన్ఫర్మ్ చేయాలి, మీరే కాపాడాలి నన్ను. రైట్ ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్ ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. నెటల్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చేదానికి టైం ఉంది ఇంకా. ఓకే, ఇప్పుడైతే పీస్ఫుల్ గా ఉన్నది. ఓకే, సో 29 వరకు కూడా పెద్ద ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ అసెండెంట్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, దిచ్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ రేపొద్దున మంచిగా వెళ్తాడు. జూపిటర్ తో ట్రైన్ ఫామ్ అవుతుంది. జూపిటర్ మళ్ళీ రెట్రో అయ్యాడు. ఇగో జూపిటర్ రెట్రో అవుతున్నాడు కదా, సో జూపిటర్ రెట్రో అయ్యి రాహు స్టార్కి వెళ్తే విచ్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, జూపిటర్ విల్ ఫాలో వీనస్. వీనస్ గాట్ కంబస్ట్ ఎఫెక్ట్, బట్ కంబస్ట్ ఎఫెక్ట్ అయినా చూసారా 5th హౌస్ ఎంత బాగా పనిచేసిందో. నేనేమనుకుంటున్నానంటే ఈ 10th హౌస్ సాటర్న్ ని కంజైన్ చేస్తుంది, మార్స్ ని కంజైన్ చేస్తుంది. అట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ మార్స్ దశ. ఓకే, ఇప్పుడు మూన్ దశ కదా, మూన్ బాగానే ఉంటుంది, అర్థమైందా? మూన్ బాగానే ఉంటుంది. మార్స్ సగం అయిన తర్వాత సగం పనిచేసి సగం పనిచేయదు, ఎంత ఎగ్జాల్ట్ అయినా, అర్థమైందా? ఓకే, అంటే మీరు ఆస్ట్రాలజర్ అయిపోతారు ఫుల్ టైం అని నేను చెప్పలేను, కాన్ఫిడెంట్ కాదు. ఓకే, మీ జాబే మీరు చేస్తారు, బట్ ప్యాషన్ విల్ డ్రైవ్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ అనమాట. మీరు ప్యారలల్లీ చూడగలుగుతారు, చెప్పగలుగుతారు, అంతే అని చెప్తాను నేను. ఓకే, అంతే సార్, నాకు కూడా అంతే కావాలి సార్, కంప్లీట్ గా జాబ్. మరి ముందు అలా చెప్పారే నన్ను, చీటింగ్ ఇది. ఓకే సరే, ఓకే ఎస్. ఎలా అనిపించింది అనాలిసిస్? బాగుంది సార్. ఓకే, ఇంకేమైనా ఉందా క్వశ్చన్? ఏం లేదు. ఏం లేదు సార్, అంతే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, నమస్తే. థ్యాంక్ యూ సార్.